ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం స్వర్గారోహణ పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 417వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకుల మీదీకొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం ధర్మరాజు దేహంతో సశరీరంగా స్వర్గాన్ని చేరుకున్నాడు. అయితే పూర్వమే మనం చెప్పుకున్నాం, పాండవులు నలుగురు, అంటే పంచపాండవులలో ధర్మరాజు శరీరంతో ఉన్నాడు, మిగతా నలుగురు ద్రౌపది దారిలోనే శరీరాన్ని వదిలి వాళ్ళు చేరుకున్నారు. ఏది తక్కువ ఉంటే అది ముందు అనుభవిస్తారు. కాబట్టి కర్మఫలములలో పాపఫలం తక్కువగా ఉన్నందున వాళ్ళు నరక దర్శనం, రాజ్యాంతే నరకం ధ్రువం. ఆ దర్శనం ఎందుకు? రాజు పాపం ప్రజలది, ప్రజల పాపం రాజుది కనుక చెప్పుకుంటూ ఉన్నాం చాలా వివరంగా. ఆపై వాళ్ళు తేజస్స రూపములతో స్వర్గానికి వాడు వెళ్ళిపోయారు. ధర్మరాజు ఇంకా సశరీరంతోనే ఉన్నాడు కనుక దేహభావం వదలలేదు కనుక, నా వాళ్ళు లేరి నన్ను స్వర్గానికి రమ్మంటున్నావు, బాగానే ఉంది, మరి నా తమ్ముళ్ళు ద్రౌపది వీళ్ళంతా ఏరయ్యా అని అడుగుతూ ఉంటాడు. అడిగితే వారివి భౌతిక తనువులు కావు, తేజో రూపాలు, దేవతా రూపాన్ని పొందారయ్యా, నువ్వు ఇంకా దేహభావాన్ని వెళ్ళలేదంటాడు. ఎవరో? ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు ధర్మరాజుతో. మహితవర్తనులైన మాంధాతృ నల హరిచంద్ర దిలీప దుష్యంత భరతులొందిన కీర్త నీయోన్నతి నొందుము, కీర్తనీయోన్నతి నొందుము, నిన్ను కొని అడంగా ముని నిలింప గంధర్వ గరుడోర్వగ ప్రధానులు సిద్ధ సాధ్య సత్తములను సకుతముగ వచ్చిన వారని వారినల్లంజూప అతడు వినయ సంభృతాంగుడగుచూ ఆదరముగ ప్రత్యుత్కతినాచరింప వారలంతయున్ ప్రీతిమై గారవంపు పలుకు లెసగంగా, గారవంపు పలుకు లెసగంగా అధిక సంభావనంబు చేసిరి ఆననములు విలసిల్లుచుండా. వాళ్ళ ముఖాలంతా వెలిగిపోతూ ఉన్నాయట. ఎవరు వచ్చారు? మహితవర్తనులైన మాంధాతృణల హరిచంద్ర దిలీపు షట్చక్రవర్తులండి. భూమండలంలో గొప్పగా కొనియాడదగినటువంటి వారేంటివంటి వాళ్ళంతా వచ్చారయ్యా. ఎవరండి? మాంధాతుడు, నలుడు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, దుష్యంతుడు, భరతుడు. కీర్తనీయమైనటువంటి సంస్కారవంతులైనటువంటి మహా ఉన్నతిని పొందినటువంటి ఆ షట్చక్రవర్తులంతా వచ్చారయ్యా. చూడవయ్యా, అంతేనా? గరుడ, గంధర్వ, సిద్ధ, సాధ్యులు, ప్రధానులు, ఉరుగులు వీళ్ళంతా కూడా వచ్చారయ్యా. కాబట్టి నువ్వు సంశయాన్ని వదులుమో. వాళ్ళంతా నిన్ను దర్శింపగా వచ్చారంటే ఆదరంగా వాళ్ళని ఎదురేగి ఆహ్వానించాడు భక్తిగా, శ్రద్ధగా ధర్మరాజు. వాళ్ళు కూడా సంతోషించారు. ఉదాత్తులైనటువంటి మాంధాతులు, పైన చెప్పబడిన వారంతా కూడా వచ్చారని చెప్పుకున్నాం. విశ్లేషణగా వాళ్ళంతా ఎవరండి? షట్చక్రవర్తులు. అంటే హరిశ్చంద్ర, నలౌ రాజా, పురుకొస్స పురూరవ సగర కార్తవీర్యచ్చ షడితే చక్రవర్తిన అని శాస్త్రం చెప్తా ఉందండి. హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుష్యుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు వీళ్ళంతా వచ్చారు. మాంధాత ఈయన యవనాశ్వుడు. భృగు మహర్షి ఉంచినటువంటి మంత్రజలం పొరపాటున త్రాగగా ఎవరు? యవనాశ్వుడు. అతని గర్భం నుండి బయలుదేరాడు, బయటకు వచ్చాడు, అతడే మాంధాత. ఇక నలుడండి, తిను జ్యోతిప్రియుడు, దమయంతి యొక్క భర్త. ఇతడు ధర్మరాజు యొక్క తత్వములు, లక్షణముల ఇతరులోనూ ఉన్నాయి. అతని చరిత్ర వంటిదే, ఇద్దరిది పోలి ఉంటుంది ఇంతో అంతో. హరిశ్చంద్రుడండి, ఇతని పేరుకి ముందు సత్యహరిశ్చంద్రుడు అని చెప్తాం మనం. సత్యవాక్యే హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడే సత్యవాక్కు. అలా అతను జీవించాడు. హరిశ్చంద్రుని చెప్పుకుంటే బర్జేపల్లి లక్ష్మీకాంత కవి కాటిసేని పద్యాలు గుర్తుకొస్తున్నాయి నాకు. ఆ రోజుల్లో ఏకపాత్రాభినయంగా ఆడేవాళ్ళం మేము. నక్షత్రకుడు వెంటబడి
విశ్వామిత్రుని పనుపున పీడిస్తూ ఉంటాడు, భార్యని అమ్మేస్తాడు. అయినా అప్పు తీరదు. మరి ఎలా కాటికాపరగా అవుతాడు? రాజ్యాన్ని ఇచ్చేసి వదిలి. ఆ కాటికాపరగా ఉన్నప్పుడు కూడా వదిలిపెట్టాడు, పరీక్షిస్తూనే ఉంటాడు. చిన్న పద్యం గుర్తొస్తుంది, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి. ప్రతి ఒక్కళ్ళు అసలు వినాలండి, చదవాలి ఆ కాటిసీని పద్యాలు. ఎంత గొప్పగా ఉంటాయో. సత్యానికి మారు పేరు హరిశ్చంద్రుని చెప్పుకున్నాం. అది కాటిసీనండి. అహోసురాభాండమా నీవు పూజ్యురాలవు కావుననే విశ్వంబరాదేవికి నాస్థానముకు నా భుజపీఠమునట్లు అధిష్ఠించి ఉన్నావు. అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్నన వానను సైతము గుడ్డి వాండ్రను చేయుచున్నది. అహో ఎవరు మీరు? కాటి సుంకము చెల్లింపకయ్యే శవాలను కాలుస్తున్నారు కదా, పరికించి చూచిదని కాక. అక్కడికి వెళతాడు. వెళితే అక్కడ ఏం కనపడుతుందండి? అహో సగము కాలుచు నెట్టెలివున పైకి ఎగిసిన ఈ కళేబరమున ప్రాణిగా భావించింది. ఈ కళేబరపు దుస్థితి అంత జాలింగొలిపడిని. మాయామేయ జగంబే నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబులుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎప్పుడు ఇక్కట్టెలన్ కలుచో ఆ ఇల్లాలును రాదు సుతుడును తోడైరాడు తప్పింపగన్. వాపోతాడు. ఈ విధంగా పరీక్షింపబడతాడు. అయినా ఆ సత్యవాక్కుతో అలాగనే నిలబడతాడు ఆ సత్య హరిశ్చంద్రుడు. కనుక అతన్ని ఇక్కడ ఉడంకిస్తూ ఉంటారు. హరిశ్చంద్రుడు సత్య పరిపాలనాదక్షుడు. ధర్మరాజు ఇతడు సత్యవ్రతుడే. కాకపోతే ఇతడు మాత్రం అశ్వత్థామ హతాహత అని కుంజర అనే పదాన్ని చిన్నగా పలికాడు కనుక అంతగా చెప్పం. కాకపోతే ఇంతో అంత ఆయన తర్వాతకి ఇతనే. ఆ లోగొంతుకులో అన్నాడు నరక దర్శనం. ఒక్క పదం ఒక్కసారి లోగొంతుకులో అవసరార్థం ప్రాణవిత్తమాన భంగముందనే దాన్ని అడ్డం పెట్టుకొని ఆడినందుకే నరక దర్శనం అయితే, ఓ మనిషి వినండి భారతం, ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి అయ్యా. ఎందుకు వినాలి భారతం? ఇది జయ కావ్యం, వ్యాసుని యొక్క వచోద్వైభవం. ఎందుకు? మనల్ని మనం సంస్కరించుకోవాలి కదా. ఇక దిలీపుడు కామధేనువు దాని యొక్క శాపం వలన సంతానం కలగనందున వశిష్ఠుని ఆనతిగా భార్యతో కలిసి ఆ కామధేనువు సంతానమైనటువంటి నందిని దాన్ని సేవించాడు. ఆ నందిని యొక్క అనుగ్రహం, ఆ నందిని కూడా పరీక్ష చూడండి, తినటానికై వచ్చినటువంటి పులికి తానే ఎదురేగి ఆహారంగా నిలబడ్డాడు. అంతటి త్యాగి దిలీపుడు. ఇక దుష్యంతుడు, ఇతడు భార్యావియోగం సంభవించగా రాచధర్మాన్ని అనుష్ఠించాడండి. అంత గొప్ప ధీరుడు భరతుడు. దుష్యంత శకుంతల యొక్క కుమారుడు ఈ భరతుడు, భరత వంశకర్త. ఇది భారతం. కౌరవ పాండవుల యొక్క భరత వంశీయులు ఈ భరతుడు. అహో ఆకాశగంగ అదుగో అందు స్నానమాడవయ్యా. ఆడితే ఏమవుతుంది? పుణ్యం ప్రకాశిస్తుంది అన్నాడు ఇంద్రుడు. ఆకాశ గంగలో స్నానమాడు. విష్ణు పాదోద్భవి గంగ, త్రిపథగామిని గంగ. కనుక ఆ ఆకాశగంగలో స్నానమాడమన్నాడు. యముడు ధర్మరాజుతో ఈ విధంగా కొనసాగిస్తూ ఉన్నాడు. అనంత గౌరవం పొందినటువంటి ధర్మరాజా, అనంత గౌరవం పొందినటువంటి ఎందుకు? షట్చక్రవర్తులు వచ్చారు, ఇంద్రాది దేవతలు ఉన్నారు, మహామహా ఋషిగణం, వీళ్ళంతా వచ్చారు. కాబట్టి నేను నిన్ను ప్రథమంగా ద్వైతవనంలో అరణ్య విషయంలో నిన్ను పరీక్షించాను.
అది అరణ్యకాండ అండి. 85వ రోజు ప్రవచనం 16 జూలై 2023 నేను చెప్పిన గుర్తు నాకు. ఏం చెప్పాం అక్కడ? ఓ బ్రాహ్మణుడు అరణ్య పట్టుకొని వస్తాడు, అదో చెట్టు కొమ్మ కదా కలిగిస్తాడు. ఓ లేడీ వచ్చేస్తుంది, తన కొమ్ములకు ఆ అరణ్యని తగిలించుకొని పరిగెడుతుంది. బ్రాహ్మణుడు వచ్చాడు పరుగున, అయ్యా నేను నిత్యాగ్నిహోత్రిని, నా అరణ్యని లేడీ తన్నుకొని పోతుంది, దయతో నన్ను రక్షించండి, నాకు సహాయపడమని అర్థిస్తాడు. బ్రాహ్మణుడు కదా. వెంటనే పాండవులందరూ వారి యొక్క ధనుర్బాణములతో వెంబడించారు. ఆ లేడీ మాయమైపోయింది. వీళ్ళ బాణాలు దాని మీద నుంచే వెళ్ళాయి, కానీ దానికి తాకలేదు. మళ్ళీ ఆ అరణ్యని తీసుకొని వచ్చి ఇద్దాం కదా అని వెళితే అక్కడ యక్ష ప్రశ్నలు. ధర్మరాజు వీళ్ళంతా కూడా అలసిపోతారు, చెట్టు కింద కూర్చుంటారు. కూర్చున్నప్పుడు దాహం అవుతుంది, నాలుక పిడచగట్టుకొని పోతుంది. ధర్మరాజు అంటాడు, అయ్యా చెట్టు ఎక్కండి, పైన ఏమన్నా నీళ్లు కనపడుతున్నాయేమో చుట్టుపక్కల చూడమంటాడు. నకులుడు ఎక్కి చూస్తాడు, అదో అక్కడ ఒక తటాకం ఉంది, అయితే నువ్వు తాగు, ఆ తర్వాత మాకు కూడా నీళ్లు దొప్పలతో పట్టుకొని రా. వెళ్ళాడు. అక్కడ యక్ష ప్రశ్నలు మొదలైనవి. సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా తాగుతాడు, పడిపోతాడు. ఈ విధంగా అందరూ పడిపోయారు. చివరికి ధర్మరాజు వెళ్తాడు. 40 ప్రశ్నలు సుమారుగా నాలుక పిడచకట్టుకొని పోతుంటే సమాధానం చెప్తాడు. మెచ్చుకొని ఏం కావాలో వరం కోరుకోమంటాడు. ధర్మబద్ధంగా నకులుని కోరుకుంటాడు. ఎందుకో మాద్రీసుతుడు ధర్మరాజు కుంతితనయ్యాడు. మెచ్చుకుంటాడు, నలుగురిని బ్రతికిస్తాడు. ఆ విధంగా అక్కడ పరీక్షించాడు. ఇది అరణ్య విషయంలో. ఇక రెండవసారి మేరుపర్వత సమీపంలో సురకంతో నీవు వచ్చినప్పుడు మీకు గుర్తుండే ఉండాలి, మనం చెప్పుకున్నాం. పాండవులు 5, ద్రౌపది నారచీరలు ధరించారు. వీళ్ళు వస్తూ ఉంటే వీళ్ళు 6 కదా, మొత్తం 5 పాండవులు, ద్రౌపది. ఓ శునకం వెంబడించింది. 4 పడిపోయారు, శునకం పడిపోలే. ఎక్కువ రథం ఎక్కువ అంటారు ఇంద్రుడు వచ్చేసి. మరి నాతో పాటు సారమయ్యం రావాలంటాడు. కుక్కకి ఎక్కడన్నా అర్హత ఉందా అంటాడు. దానికి లేని అర్హత నాకెక్కడిది, నాతో పాటు అది వచ్చింది కదా, దానికి ఉంటే నాకు ఉంటుంది, దానికి లేకపోతే నాకు. ఇది సమదర్శనం. సర్వే సర్వత్రా, ఎక్కడికక్కడికే వెంకటలక్ష్మి కాదండి, ఓటు బ్యాంక్ రాజకీయం కాదు. ఇది 3వసారి నీ సోదరుల విషయంలో నువ్వు అడుగుతూ ఉన్నావు. అప్పుడు కూడా నేను తీసుకెళ్ళాం ఆ యమకోపంలోకి. నువ్వేం చలించలేదు, నేను ఇక్కడే ఉంటాను నా సోదరులతో పాటు అన్నావు. వాళ్ళు దివ్యదేహాలతోటి వెళ్ళిపోయారు. కాబట్టి నీ మనసు నిశ్చలంగా ఉందయ్యా. శమ, దమ, సత్యగుణాలు, సత్యగుణము నీపై భక్తి, నాపై భక్తి నీలో నిలిచి ఉన్నాయి. దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, కర్మేంద్రియ వ్యాపారాలు, పలుకు పనులు మొదలైనవి. అంటే అంతర్బాహిర్శుద్ధి, అదంతా కూడా నువ్వు కలిగి ఉన్నావు. కలిగి ఉండటమే కాదు, ఆచరిస్తూ ఉన్నావు, పాటిస్తూ ఉన్నావు, స్వపరభేదం ఎంచక. కనుక నేను మెచ్చుకున్నానయ్యా అంటాడు. విశ్లేషణగా అంతరింద్రియాన్ని ఎవరు మెచ్చుకుంటున్నారు? యమధర్మరాజు. అంతరింద్రియ నిగ్రహం మన పార్టీ వాళ్ళు కాదండి. అక్కడ ఈ పార్టీ ఆ పార్టీలను ఉండవు. జ్ఞానేంద్రియ వ్యాపారాలు, నిశ్చలతత్వం. ధర్మరాజు అవతార రహస్యమంతా ఇందుట్లోనే ఎముడుంది. అందుకనే ఇంత వివరంగా మనం చేయటానికి ప్రయత్నం. అంటే అంతర్బహిర్శుద్ధి కలిగినటువంటి వాడు ధర్మరాజు. ఇక సత్యం, ఋతం సత్యం చ పరం ధీమహి. పరతత్వ స్పృహతో ధర్మ నిర్వహణా శక్తి కలిగి మానవుడు జీవించాలి. ఆ పరతత్వ స్పృహ అంటేనే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విధంగా ధర్మ నిర్వహణ, ఆ శక్తి, ఆ సామర్థ్యములు కలిగినటువంటి వాడు ధర్మరాజు కనుక, సత్యరూపుడు కనుక మహాప్రస్థానంలో పడిపోకుండా అంతవరకు చేరుకున్నాడు ధర్మరాజు. ఇది సత్, ఇది ఏ అనంతము. యముడండి కాలస్వరూపుడు. చూడండి, కాలోతి దురతిక్రమ, కాలస్వరూపుడు. ఆ కాలంలోనే మనం ఉన్నాం, ఆ కాలంలో లేము. ఆ కాలంలో కాలస్వరూపంగా యముడు అంటే ధర్మ అధర్మ విచక్షణ జ్ఞానం సమపాళ్లలో మనల్ని అనుక్షణం దర్శిస్తూనే ఉంటుంది. చాలామంది అంటారు, ఎవడు చూడొచ్చాడండి. ఎందుకు 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 వినాలి భారతం? ఎవరు చూడొచ్చారేంటి? సర్వసాక్షి ఆయన చూస్తూనే ఉన్నాడు కదా. నీలో ఉన్నది శివుడు, ఆయన గమనిస్తూనే ఉన్నాడు కదా. కాలో యం అనే శృతి, కాలోయం కాదండి, కాలో యం అంటే యముడు. సత్య ధర్మ ఆచరణయే
పరం. ఇహం పరం. ఏంటి పరం? మనం కొట్టే కొబ్బరికాయ హృదయం నారికేళం కావాలి. గగుర్పాటుతో కన్నీటి ధారలతో అభిషేకాలు చేయాలి బాష్ప జలంతో. ఎప్పుడు వస్తుంది పులకింత? ఎప్పుడు వస్తుంది ఆ పులకింత? మమేకమైనప్పుడు. తన్మే మనసవ సంకల్పమస్తు. ఆ స్థితికి వెళ్ళాలి కదా జీవుడు. కాబట్టి ఇదియే సమవర్తనం, సమంగా వర్తించటం. అక్కడ పక్షపాతాలు ఉండవు. 84 లక్షల జీవరాశులలో విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానములు కలిగినటువంటి జీవి వెన్నెముక తిన్నగా ఉన్నటువంటి వాడు మానవుడు మాత్రమే. తనను తను ఉద్ధరించుకునే అవకాశం. ఆయన సమవర్తి. ధర్మరాజుకు యమదర్శనములో సమవర్తన దర్శనీయం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహిష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామనారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వినమని మనవి, ఆదరించమని ప్రార్థన. మాతల విన మనవి, గర్భస్థ శిశువులకు వినిపించే ప్రార్థన. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. ధర్మో రక్షతి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది, నినాదములతో కాదు సుమా. శ్రీ రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దయుంటే మీ కామెంట్ని ఆ రామా ఛానల్లోనే యూట్యూబ్లో పోస్ట్ చేయ ప్రార్థన. సీతారాం.